Hello everyone, welcome back to our channel పూజా జాను సిస్టర్స్ 8686. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఈ వీడియోలో అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళా కదా, ఇక్కడ నుంచి నేను ఊరికైతే వెళ్ళిపోతున్నాను. ఎక్కడికి అని అనుకుంటున్నారా? హైదరాబాద్కి అయితే వెళ్ళిపోతున్నాను. బ్యాగ్ అయితే మొత్తం సర్దేసేసుకున్నాను. ఇక్కడ మధ్యలో ఒక చిన్న పని చూసుకొని వచ్చేస్తాను అనమాట. ఏ పని అనుకుంటున్నారా? వెళ్ళి వచ్చిన తర్వాత నేను మీకే చూపిస్తాను. అది కొంచెం నాకే సర్ప్రైజింగ్ అనమాట. కానీ నేనైతే వెళ్ళేసి వచ్చేసాను. ఇక్కడ ఫోటో చూస్తున్నారు కదా, మా అమ్మ పక్కన ఉన్నది అత్త అనమాట. ఇక్కడ పిల్లలు వచ్చేసరికి చిన్న పిల్లలు, వాళ్ళ పాప, మా మమ్మీ వాళ్ళు. ఇక్కడ ఎల్లో డ్రెస్ ఉంది చూసారా, ఆ పాపని నేనే. ఈ ఫోటో ఈ అత్తమ్మ దగ్గర ఉందన్నమాట. సో నేను తెచ్చుకోవటానికైతే వెళ్ళాను. కాపీస్ ఉన్నాయి, అయితే ఒకటి తెచ్చుకోవడానికి వెళ్ళాను, మెమరీస్గా ఉంటాయని. ఇంకా చాలా ఫోటోలు అయితే ఉన్నాయంట, ఇంకా వెతికి ఇస్తాను అన్నది. సో ఈ ఫోటో అయితే దొరికిందని తెచ్చుకోవటానికైతే వెళ్ళాను. చూశారు కదా ఎంత క్యూట్గా ఉన్నానో అప్పుడైతే. 9th మంత్లో బేబీగా ఉన్నప్పుడు ఆ ఫోటో అనమాట, నేను ఉన్నప్పుడు. ఫైనల్గా అయితే బ్యాగ్ అయితే సర్దేసుకున్నాను నేను. ఇక్కడ ఇల్లు కూడా ఒకసారి అయితే చూసుకుంటున్నాను. మొత్తం బ్యాగ్ ప్యాక్ చేసుకొని రెడీగా అయితే ఉన్నాను అనమాట. మా నాన్న బయటకు వెళ్ళాడు, వచ్చేలోకి బ్యాగ్లో అయితే సర్దేసుకొని రెడీగా కూర్చొని ఉన్నాను అనమాట. మా అమ్మ అయితే ఇంట్లో వంట చేయాలా వద్దా అని అడుగుతుంది. నేనైతే వద్దని చెప్తున్నాను. చూసారా ఎంత క్యూట్గా ఉన్నానో చిన్న పాప అప్పుడైతే. ఫొటోస్ అయితే నాకు చాలా మెమరీస్ ఉంటాయి అనమాట. మా పిల్లలు అయినా సరే, నేను ఎన్ని ఫోటోలు అయినా సరే గ్యాదర్ చేసి పెట్టుకుంటున్నాను. అలాగే నా ఫోటోలు అయితే దొరికినాయి అనమాట. ఇంకా ఆల్బంలో 4-5 దాకా ఉన్నాయంట. ఫోటోలు అవి కనిపించిన తర్వాత ఇస్తాను అన్నది. సో ఈసారి వచ్చిన తర్వాత వచ్చేసరికి ఎతికిస్తాలే అన్నది. ఇక్కడ నేనైతే వెళ్తున్నాను. మా అమ్మ అయితే మాట్లాడుతుంది, ఫోన్ మాట్లాడుతుంది. ఇక్కడ స్టార్ట్ అయిపోయినామంట. నేను మా నాన్న స్టార్ట్ అయిపోయాను. నన్నైతే బస్ స్టాప్ దాకా వదిలిపెట్టి వస్తారనమాట. ఇక్కడైతే బండి ఎక్కేసి బస్ స్టాప్కి అయితే తీసుకెళ్ళి వదిలిపెడితే అక్కడ బస్సు ఎక్కేసాను. ఇక్కడ బస్సు అయితే ఎక్కేసేసాను అనమాట. ఇక్కడ అద్దెంకి వెళ్తున్నాం అనమాట. తాళ్ళూరు నుంచి అద్దెంకి బస్ అయితే ఎక్కేసాను. ఇక్కడ నేను స్నాక్స్ అయితే తీసుకున్నాను. ఇంట్లో ఫుడ్ అయితే తినలేదనమాట. ఇది 7కి 8కి అయితే స్టార్ట్ అయిపోయాను. 8కి స్టార్ట్ అయ్యి 10కి అయితే వచ్చేసాను అనమాట అద్దెంకి. ఒక 1 అవర్ జర్నీ బస్లో. ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకొక బస్సు జర్నీ అనమాట. అద్దెంకి నుంచి హైదరాబాద్కి అయితే జర్నీ అయితే ఉంది. బ్యాగ్ అయితే ఇక్కడ ఒక 40 మినిట్స్ అయితే వెయిట్ చేయాలన్నమాట. 40 మినిట్స్కి అయితే బస్ అయితే వస్తుందన్నమాట. సో నేనైతే వెయిట్ చేస్తున్నాను. 40 మినిట్స్ తర్వాత బస్ అయితే ఎక్కేసాను. ఇది నేను స్లీపర్ అయితే బుక్ చేసుకున్నాను అనమాట. నార్మల్కి స్లీపర్కి 100 తేడా ఉంది పేమెంట్. సో నేను 100 పేమెంట్ తేడా ఉంది కదా అని నేను స్లీపర్ అయితే బుక్ చేశాడనమాట మా నాన్న. స్లీపర్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉంది. ఫస్ట్ టైం అనమాట నేను స్లీపర్ బుక్ చేసుకోవటము. అంటే నేను బస్సులో పోయేదే తక్కువ. సో వెళ్ళినప్పుడు ఎప్పుడూ బుక్ చేసుకోలేదు. మా నాన్న అయితే స్లీపర్ అయితే బుక్ చేశాడు. వెళ్ళి పడుకొని వెళ్ళొచ్చు అని. నాకైతే అసలు వెళ్ళినట్టే లేదు, జర్నీ చేసినట్టే లేదనమాట. స్లీపర్ అయితే బెస్ట్ అనిపించింది. ఇక్కడ ఫైనల్గా అయితే నేను హైదరాబాద్లో ఈసీఎల్లో అయితే దిగాను. ఇక్కడైతే కార్ అయితే వస్తుందన్నమాట. మా సార్ అయితే హైదరాబాద్లో ఉన్నారు. కార్ అయితే వస్తుంది, నేను కార్ కోసం వెయిట్ చేస్తున్నాను. సో ఇక్కడైతే కార్ అయితే వచ్చేసింది. అస్సలు నిద్ర అనేది అసలు ఎప్పుడు వచ్చాను అనేది కూడా అర్థం కాలేదనమాట. అట్లా నిద్ర వచ్చేసింది బస్సులో స్లీపర్ అయ్యేసరికి. ఫైనల్గా అయితే ఇంటికైతే వచ్చేస్తున్నాను కార్లో కూడా కొంతసేపు అయితే పడుకున్నాను. ఇలా అయితే జర్నీ చేసి చాలా అలసిపోయాను అనిపించింది. కానీ మా సార్ అయితే ముందే వచ్చేసారనమాట. నేను తర్వాత అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళి వచ్చేసాను. అత్తమ్మ వాళ్ళ ఊరు నుంచి నేను డైరెక్ట్గా అమ్మ వాళ్ళ ఊరు అయితే వెళ్ళాను. మా సార్ అయితే హైదరాబాద్ వెళ్ళారనమాట. సో నేను అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళి అక్కడ వీడియోస్ కూడా మీరు చూసే ఉంటారు, ఎందుకు వెళ్ళాను ఏంటి అనేది. మళ్ళీ రిటర్న్ హైదరాబాద్ అయితే ఆగాను. ఇంకా అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే ఊరైతే వెళ్ళలేదనమాట. పిల్లలైతే అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఉన్నారు. ఎందుకు అటు ఇటు తిప్పడం అని వాళ్ళే ఉంచేసుకున్నారనమాట.
సో, ఇక నేనైతే హైదరాబాద్‌లో దిగేసి ఇంటికైతే వచ్చేసాననమాట. ఇంటికైతే వచ్చేసి సామానయితే తీసుకుంటున్నాను. బ్యాగయితే ఒకటే బ్యాగ్ గదా! మొత్తం బ్యాగయితే తీసేసుకొని ఇంట్లోకైతే వచ్చేసాను. ఫైనల్‌గా అయితే ఇంటికైతే చేరేసుకున్నాను నేను. వచ్చేసాను ఫైనల్‌గా ఇంటికి. ఎర్లీ మార్నింగ్ 5 5 అంతే. ఎర్లీ మార్నింగ్ 5 అయితే వచ్చింది. వచ్చేసరికి 5 అయింది. చూసారు గదా వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.